అల్లవరం హై స్కూల్ సెంటర్లో స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించారు. ఇక వెంకటరెడ్డి శెట్టి బలిజల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, ఆయన పేరు చెప్పుకుని మేమంతా పదవులు పొందామని సుభాష్ పేర్కొన్నారు. వెంకటరెడ్డి నాకు శెట్టి బలిజ కులస్తులకు దేవుడు లాంటి వారని, శెట్టి బలిజలందరినీ ఏకతాటి మీదికి తెచ్చి ఐక్యతను చాటేలా గౌరవాన్ని తెచ్చారని మంత్రి పేర్కొన్నారు. స్థలదాత మామిడిశెట్టి సత్యనారాయణ, విగ్రహదాత పాలిక శ్రీనులను ఈ సందర్భంగా మంత్రి సుభాష్ అభినందించారు. జాతి బిడ్డ, మా జాతికి దిశ మా జాతి పితనటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఈ అల్లవరం సెంటర్లో పెడతాం నిజంగా మా యొక్క జాతి అదృష్టంగా భావించాలి. ఎందువల్లంటే ఒకప్పుడు పూర్వం చీకటి యుగంలో శెట్టి బలిజన పరిస్థితి ఎలా ఉంటుందంటే, దొమ్మేటి వెంకటరెడ్డి గారు రాకముందు చాలా చీకట్లో ఉండేవారు. మహానుభావుడు అడుగుపెట్టిన తర్వాత కూడా ఇవాళ కాలు రెగరేసుకొని నిటారుగా నిలబడి మీసం మెలేస్తున్నామంటే ఆ రోజు ఆ మహానుభావుడి జాతిని స్థాపించబట్టి, ఆ రోజున మనకి మీకు స్వాతంత్రం రాకముందు అయినా విద్యాభివృద్ధికి అయినా రకాలుగా స్కూల్స్ కానీ వాటికి కానీ ఎంతో ల్యాండ్లో పొలాలు రాశారు స్కూల్స్ ఎడ్యుకేషన్ నిమిత్తం. ఆయన ఒక జాతి నాయకుడే కాదు, నిరుపేదల పట్ల ప్రతి పిల్లవాడు చదువుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా చదువు రూపంలో ఎదురు రావాలని ఉద్దేశంతో అనేక ఎకరాలు స్కూల్స్ కట్టించిన ఘనత ఆ మహానుభావుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారికి ఉంది. మరి ఈ రోజున మేము ఒకటే అనుకున్నాం, ఏదైతే ఈ యొక్క 2 జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలోనే ఎక్కడైనా సరే శెట్టి బలిజ ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆయన ప్రతి గ్రామంలో కూడా ఆయన విగ్రహానికి పెట్టుకోవడానికి అంకణం కట్టుకున్నా. నేను శెట్టి బలిజ గౌడ శ్రీసేన యాత ఈడి కార్పొరేషన్ చైర్మన్ అవగానే నేను ఒకటే అనుకున్నా, ఆ మహానుభావుడు సమాధి దగ్గర వెళ్ళి, నాయన తండ్రి నేనున్నంతకాలం కూడా పదవి ఉన్నంతకాలం కూడా 2 సంవత్సరాలు ఎన్ని కాలం సరే నీ విగ్రహాలు పెట్టే బాధ్యతని తీసుకుంటానని సంకల్పం చేశాను. కానీ పదవి ఉన్నా లేకపోయినా సరే ఆ యొక్క ఏదైతే సంకల్పించానో దాన్ని నిర్వహించాలని ఈ రోజున దాదాపు 2 జిల్లాల నుంచి కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా నా 200 కాదు ఇంతకు రాశారు మా వాళ్ళు, అవసరమైతే 400 విగ్రహాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు మా జాతిపిత శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహం ఆవిష్కరించడం జరిగింది అల్లవరంలో. ఆయన పుట్టిన సొంత మండలం ఇది, బోడస్కూరు గ్రామంలో పుట్టారు ఆయన. మరి ఈ అల్లవరం మండలంలో బోడస్కూరు కూడా ఒక భాగమే కాబట్టి అందులో తొలి విగ్రహం దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం స్థాపించడం జరిగింది. ఆయన పేరు చెప్పుకునే ఎవరైనా సరే పదవులు పొందినా ఏం పొందినా మరి ఈ రోజున ఆయనది ప్రప్రదంగా ఆయన విగ్రహం సొంత మండలంలో పెట్టడం చాలా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మామిడిశెట్టి సత్యనారాయణ గారు ఈ యొక్క స్థలదాత, అలాగే విగ్రహదాత పాలిక శ్రీను గారు మరి ఈరోజు ఘనంగా ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మాకున్న ఏకైక దేవుళ్ళు లాంటి వారు శెట్టి బలిజ కులానికి శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన తొలిగొండ సంఘాలను ఏర్పరిచి అలాగే సంఘాలను రిజిస్ట్రేషన్ చేస్తూ మరి ఐక్యత అనేది చాటి ఒక గౌరవాన్ని శెట్టి బలిజ కులానికి ఒక గౌరవాన్ని తీసుకుని వచ్చిన మహనీయుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. మరి ఆయన వారసులు కూడా ఆయన్ని ఈ రోజు వరకు కూడా స్మరించుకుంటూ ఈ శెట్టి బలిజ కులం అంతా ఉందంటే ఆ రోజు ఆయన 100 సంవత్సరాల క్రితమే తొలిగొండగా ఏ సంఘాలు లేనప్పుడు తొలిగొండ ఈ శెట్టి బలిజ సంఘాలని స్థాపించి రిజిస్ట్రేషన్ చేసిన మహనీయుడు. మరి అలాంటి వ్యక్తిని ప్రతి చోట స్మరించుకుంటూ విగ్రహాలు పెట్టడం హర్షించదగ్గ విషయం. మరి ఈరోజు నన్ను ఈ యొక్క దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని ప్రారంభించడానికి పిలిచిన మామిడిశెట్టి సత్యనారాయణ గారికి, ఇక టీంకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు